టెక్కలి గవర్నమెంట్ హై స్కూల్ చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పప్పు హనుమంతరావు గారు మన స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు. మరి హనుమంతరావు గారు ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ అంశంపై ఆసక్తిదాయక విషయాలు తెలియజేయబోతున్నారు. మరి ముందుగా మాస్టర్ గారిని మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మాస్టర్ గారు. మరి చెప్పండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటే భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో ఒకరు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే భారతదేశం సాధించిన అతి కొద్ది నోబెల్ బహుమతుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకరు. ఆ ఆసక్తిదాయక విషయాలు ఏవే ఉన్నాయని మాకు కూడా చాలా కుతూహలంగా ఉందండి. అలాగే సివి రామన్ గారు కూడా స్వతంత్ర భారతదేశం కాకముందు నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్నారు. ఆయన నోబెల్ ప్రైజ్ పుచ్చుకునేటప్పుడు ఆయన చెప్పిన ఉపన్యాసం సివి రామన్ గారిలో ఉత్కృష్టత ఏంటంటే, ఇంతమంది పాశ్చాత్యుల మధ్యలో ధైర్యంగా చెప్పాడు, ఇక్కడ నేను ఒక విదేశీ జెండా కింద నేను నోబెల్ ప్రైజ్ పుచ్చుకుంటున్నాను, అది నా స్వదేశీ జెండా ఎప్పుడవుతుందో అని అన్నారు. అది అంటే మనం గర్వించాల్సిన విషయాలు ఇవన్నీ. అంచేత నోబెల్ ప్రైజ్ ఆయన విశ్వకవి అని తర్వాత వచ్చింది. మహాత్మా గాంధీ గారు ఆయనకి 80వ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ 4 score years is not sufficient అని అంటే 5 score is a dangerous mark అంటారు ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్. అటువంటి సామరస్యమైనటువంటి ఇద్దరు విభిన్న దృక్పథాలు కలిగినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి స్నేహాన్ని సద్భావాన్ని ఉంచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూరు చాలామంది మేధావులతో తిరిగారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్తో ఆయన చాలా కరస్పాండెన్స్ ఉంది. భౌతికంగా ఈయన కలిశారు. అయితే ఇవాళ ముఖ్యంగా ఆయన నోబెల్ ప్రైజ్ పుచ్చుకుంటూ ఉండేటప్పుడు వచ్చినటువంటి ఉపన్యాసం నాకెందుకో ఉపాధ్యాయుడిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత ఈ ఉపన్యాసాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు పాఠ్యాంశాల్లో అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంతే అది ప్రారంభించే ముందు, "Thou hast made me known to the friends whom I know not. Thou hast given me seeds in homes not my own." గీతాంజలిలో ఆయన మాట్లాడుతారు ఒక గీతం. అలాగా ఇవాళ ఈ వాక్యాలని నేను ఎందుకు చెప్తున్నా అంటే, జ్ఞానవాణి వారు నాకు ఈ రకంగా "Thou hast made me known to the friends whom I know not" నాకు తెలియని స్నేహితులకి నన్ను పరిచయం చేస్తున్నందుకు జ్ఞానవాణికి అభినందిస్తూ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ప్రస్తావించడం అనేటువంటి, మొన్న 7th May ఆయన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పుట్టినరోజు. 152వ సంవత్సరం. 2 సంవత్సరాల కిందట ఒక రైలు వచ్చింది, మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆ ట్రైన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితాంశాలన్నీ తీసుకొచ్చారు 150వ సంవత్సరం. అటువంటి ఇది 152. ఇది బెంగాలీ క్యాలెండర్లో ఏంటంటే వాళ్ళు తిథి ప్రకారం చేసుకుంటారు. అది 9th May. ఆవేళ నేనే ఇక్కడ నిర్వాహకులను అడగటం చెప్పడం అన్నీ జరిగాయి. నేనే రాలేకపోయాను. అంచేత అది పొరపాటే. అయితే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే మనకు వచ్చినటువంటి ఏంటి, జాతీయ గీతం జనగణమన రచన తప్పితే ఇంకోటి ఏంటంటే గోరా అనేటువంటిది ఒక నవల. ఎందుకని కొంతకాలం పాటు ఇంటర్మీడియట్లో నాంటేళ్ళుగా వచ్చారు. గోరా అసలు సిస్టర్ నివేదిత అని వివేకానంద స్వామి శిష్యురాలు జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసినటువంటి నవల ఆయన. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మహా అయితే మనం "వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్" అనే పద్యం ఒకటి పుస్తకాల్లో పిల్లలకి కంఠస్థ పెట్టించడం, ఏదో 5 మార్కులు ప్రశ్నగా రావటం, ఇలాంటి వాటికి పరిమితం అయింది తప్ప సాధారణంగా ఆయన గురించి మనకి చాలా తక్కువగానే తెలిసిన పరిస్థితి అయింది. అయితే మాస్టరు, మీరు ఈ టాపిక్ ఇదెందుకు ఎంచుకున్నారు అనేటువంటి ప్రశ్న వచ్చేటప్పుడు, అది భారతదేశం యొక్క ఉత్కృష్టతని ఆయన చెప్పిన తీరుతెన్నులు చూసి నాకు ఎందుకో ఇదే మాట్లాడాలి, ఈ అంశమే మాట్లాడాలి అనేటువంటిది దానికి ఆయన మొట్టమొదటే చెప్తారు ఒక విషయం. విద్యా విధానంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన 13వ బిడ్డ ఆ కుటుంబంలో. 13వ బిడ్డ అవడం వల్ల, తర్వాత డబ్బున్న వాళ్ళ బిడ్డ అవడం వల్ల బంధనాలు ఎక్కువగా ఉండేవి. సమాజంలో కిందకి రావడానికి వాటికి ఒప్పుకునేటువంటి స్వభావం కాదు. సామాన్యులతో మెలగడం అనేటువంటిది ఒక తప్పు కింద ఉండేటువంటి సమాజం. వాళ్ళకి కూడా ఉంది. అది మీరు గమనించే ఉండాలి. మనం ఒప్పుకోమనుకుంటాం కానీ ఇవాళ కూడా మనం కొంచెం డబ్బున్న వాళ్ళ పిల్లలు సామాన్యుల పిల్లలతో మెదిలితే ఒప్పుకునే స్వభావం లేదు. అటువంటిది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండే రోజులు. కన్సర్వేటివ్ సొసైటీ. ఆ సొసైటీలో పెరగడం, సబ్జెక్టుకో మాస్టర్ గారు రావడం, ఆయనకి శిక్షలు వేస్తూ ఉండడం, ఆయన పడిన బాధలు, ఆ తర్వాత
వేరే మాధ్యమంలో, వేరే అంటే డిఫరెంట్ మీడియం, అప్పుడే ఇంగ్లీష్ ప్రభావం వచ్చేసింది కదా. ఇంగ్లీష్ మీడియము చదువు ఇవన్నీ అంటే ఆయన వ్యతిరేక. మాతృభాషలో విద్యా విధానం అనేదానికి ఆయన ఇష్టం. అందుచేత ఆయన చాలా విషయాల్లో ఆయనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండి చెప్తారు. ది వన్ వర్క్ విచ్ కేమ్ టు మై మైండ్ వాస్ టు టీచ్ చిల్డ్రన్. ఇట్ వాజ్ నాట్ బికాస్ ఐ వాజ్ స్పెషల్లీ ఫిటెడ్ ఫర్ దిస్ ఆఫ్ టీచింగ్, for I have not had myself the full benefit of regular education. For some time I hesitated to take upon myself this task, but I felt that as I had a deep love for nature, I had naturally love for children also. ఎంత ఉత్కృష్టమైనటువంటి మాట చూడండి. మాస్టర్ల ప్రభావం వల్ల చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువులు మానేసిన వాళ్ళు ఉన్నారు. ఈయనకి చాలా కఠినంగా మాస్టర్ ట్రీట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే పరిస్థితి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఉంది, అదే పరిస్థితి థామస్ అల్వా ఎడిసన్కి ఉంది. థామస్ అల్వా ఎడిసన్ తల్లి చాలా తెలివైంది కాబట్టి, నాయన నువ్వు ఇంక స్కూల్కి వెళ్ళకు, మాస్టర్లు డబ్బులు కొట్టేస్తున్నారు అని తనే చదివించుకుంది. అటువంటి స్థితి ఈయన విట్నెస్ చేశారు. అందుకోసమని ఆయన ఏంటి చెప్తారంటే, ప్రకృతి సహజమైనటువంటి విద్యనిచ్చేటువంటిది, మాతృభాషలోనే విద్య జరగాలి. అమ్మ దగ్గర ఎంత స్వాతంత్రంగా ఉంటామో అంత స్వాతంత్రం మాతృభాషలో ఇస్తాం. ఇవాళ మీరు చూడండి, ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీషే మాట్లాడాలని కొట్టేస్తూ తిట్టేస్తూ చేస్తున్నా సరే, ఆ బ్రోకెన్ ఇంగ్లీష్ మీద ఉండేటువంటి మమత చాలా గొప్పది. ఆయన చేత ఆయన ముందుకు స్కూల్ స్టార్ట్ చేశాడు. మై ఆబ్జెక్ట్ ఇన్ స్టార్టింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వాస్ టు గివ్ చిల్డ్రన్ ఆఫ్ మెన్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ జాయ్. ఓకే, అంతేనా, ఆఫ్ లైఫ్ అండ్ ఆఫ్ కామన్ యూనియన్ విత్ నేచర్. ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు అక్కడది అనమాట, వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై అనే అటువంటి భావనతో నేను ఈ స్కూల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. ఆవిడ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క భార్య మృణాలిని, ఆవిడండి 29 సంవత్సరాలే బతుకున్నారు. 29 సంవత్సరాలు 29 సంవత్సరాల్లో 5 పిల్లలు. ఈ 5 పిల్లలకి ఆ తర్వాత ఆవిడ 10వ సంవత్సరంలో పెళ్ళయింది. 10వ సంవత్సరంలో వివాహం అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటిలోనే ఆవిడ సంస్కృతము, బెంగాలీ, తెలుగు, అదేమైనా ఇంగ్లీష్ సాహిత్యం అన్నీ నేర్చుకున్నారు. నేర్చుకుని తనకు ఉండేటటువంటి పాఠశాల ఇబ్బందుల్లో ఇలా ఉంది అని రవీంద్రనాథ్ బాధపడేటప్పుడు అల్లా ఆవిడ వస్తువులన్నీ ఇచ్చేశారు, ఆభరణాలన్నీ ఇచ్చేసి పాఠశాల నడిపించడం జరిగింది. చేత ఆర్థికంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ, ఐ నో దట్ ఐ మస్ట్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రైజ్ యాజ్ మై ఇండివిజువల్ షేర్. ఇక్కడ మీకు చాలా విలువైన పాయింట్ అది, నా వ్యక్తిగతమైనది కాదని చెప్పాడు ఆయన. ఈ బహుమానం నా వ్యక్తిగతం కాదని. ఇక్కడ మీకు మరో విశేషం చెప్తాను. మా రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి రంగనాథానందజీ మహారాజ్ అని బేలూరు మఠంలో అధ్యక్షుడు. ఓకే, ఆయనకి ఇందిరాగాంధీ అవార్డు ఏదో ఇస్తామంటే, వ్యక్తిగతంగా ఇస్తామంటే నాకు అక్కర్లేదు, రామకృష్ణ మిషన్కి ఇస్తానంటే నేను తీసుకున్నాను. అది అక్కడ అయితే అంటే తనది అనేది, తను అనేటువంటిది లేకుండా ఉండడం గొప్ప విశాలమైన ఆలోచన అనమాట. ఐ నో దట్ ఐ మస్ట్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రైజ్ యాజ్ మై ఇండివిజువల్ షేర్. ఇట్ ఈస్ ఈస్ట్ ఇన్ మీ. ఇటు పక్క ఉండేటువంటి తూర్పు భావం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ ది ఈస్ట్ ఇన్ మీ విచ్ గేవ్ టు ది వెస్ట్. ఫర్ ఈజ్ నాట్ ది ఈస్ట్ ది మదర్ ఆఫ్ స్పిరిచువల్ హ్యుమానిటీ, అండ్ డస్ నాట్ ది వెస్ట్, డూ నాట్ ది చిల్డ్రన్ ఆఫ్ ది వెస్ట్ amidst their games and plays, when they get hurt, when they get famished and hungry, turn to the face of their mother. ఈస్ట్ ఈస్ ది మదర్ అని స్పష్టంగా చెప్పుకొస్తూ, మెటీరియల్ ప్రపంచంలో మీరు చాలా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీ దగ్గరికి వాళ్ళు వచ్చాను, మా దగ్గర నుంచి మీరు ఈ నాలెడ్జ్ అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని స్పష్టంగా వాళ్ళు మొహమ్మద్ చెప్పేశారు. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ ది ప్రైజ్ విచ్ యూ హ్యావ్ అవార్డెడ్ టు మీ was not wasted upon myself. ఇదేదో నేను నా సొంత కుటుంబ ఖర్చులకు వాడేస్తానని మాత్రం అనుకోకండి, మీకు నేను హామీ ఇస్తున్నాను. I as an individual had no right to accept it, and therefore I have made use of it for others. I have dedicated it
టు అవర్ ఈస్టర్న్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ అని స్పష్టంగా ఆయన బహుమానం పుచ్చుకునేటప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకక్కడ ఇంకా అద్భుతం అనమాట. ఐ కెన్ రిమైండ్ యూ ఆఫ్ ఎ డే వెన్ ఇండియా హ్యాడ్ గ్రేట్ యూనివర్సిటీస్ ఇన్ ది గ్లోరియస్ డేస్ ఆఫ్ సివిలైజేషన్. హరప్ప, మొహంజదారో, నలంద విశ్వవిద్యాలయం అప్పటికి వచ్చేసింది. అప్పుడే భారతదేశంలో గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి అని చెప్పి ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అమర్త్య సేన్ గారు కృషి చేస్తున్నారు. సో వెన్ ఎ లైట్ ఈస్ లైటెడ్ ఇట్ కెనాట్ బి హెల్డ్ విత్ ఇన్ ఎ షార్ట్ రేంజ్. ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగు ఒక పరిసర చుట్టూకే మనం ఉంచలేం. ఇట్ ఈస్ ఫర్ ది హోల్ వరల్డ్ అండ్ ఇండియా హ్యాడ్ హర్ సివిలైజేషన్ విత్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్స్ and wisdom, wealth. It could not use it for its own children only. It had to open the gates in hospitality to all races of men. పార్సీలు మన దేశం వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి రాజుగారికి ఆయన పార్సీ ముందు కబురు పంపిస్తారు, మేము వచ్చాము ఈ దేశంలో సెటిల్ అవుతాం అంటే. ఈయన కప్పు నిండా పాలు పోసి తిరిగి పంపించుతారు రాజుగారు. అంటే ఈ దేశం నిండా ఉన్నాం, మరి కొత్త వాళ్ళని మేము ఉంచే పరిస్థితి లేదని వాళ్ళు తిరిగి అందులో పంచదార వేసి పంపిస్తారు. అంటే మీ దేశంలో మేము మమేకం అయిపోతాం. అటువంటి పారసీక వ్యవస్థలో జంషెడ్జీ తాత, హెచ్జే బాబా, ఇలాంటి హెచ్ఎన్ సేతన ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అంచేత ఈ వ్యవస్థ మన దేశంలో ఏంటంటే అనేక మందిని ఇముడ్చుకునే స్వభావం ఇముడ్చుకుంది. అందుకే మనకి అన్ని రకాలైనటువంటి నాగరికతల ప్రభావం మన మీద ఉంది. సో అదే ఈయన చెప్తారనమాట. ఇట్ కుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్, ఇట్ హ్యాడ్ టు ఓపెన్ ది గేట్స్ ఇన్ హాస్పిటాలిటీ టు ఆల్ రేసెస్. Chinese, Japanese, Persians and different races of men came and they had their opportunity of gaining what is best in India, her best offering at all times. అని చెప్పుకుని వచ్చి, and I feel what we suffer from the present day is no other calamity but this calamity of obscurity, of seclusion. మాకు ఇప్పుడు ఉండేటువంటి బాధ ఏంటంటే గుర్తింపు తగ్గిపోయింది. ఏదో మాలుమూలు ఉండిపోయాం, ఇలాగ ఇతరుల చేత ఆక్రమించబడుతున్నామని చెప్పుకొస్తూ ఆయన డబ్బు కావాలి అనేటువంటిది చెప్పుకొస్తారు. ఇంత మంచి ఉపన్యాసాన్ని ప్రజలకి చెప్పకుండా ఎలా ఉండడం అనేటువంటి భావనతో ఉండగా ఈయనకి మనకి ఉండేటువంటి ఒక 5 నిమిషాలే, ఒక 3 నిమిషాలే. ఆదిభట్ల నారాయణ దాస్ గారని విజయనగరం సంస్థానంలో హరికథా పితామహుడు. అవును, మీకు బాగా వినే ఉంటారు. అవునండి. ఆయన హరికథలు ఇన్స్టంటేనియస్గా తక్షణమే చెప్పినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. పాలకొండ తాలూకాలో, శ్రీకాకుళం జిల్లా పాలకొండ తాలూకాలో ఒకసారి వీరఘట్టం ప్రాంతంలో కంబర అనే గ్రామానికి వెళ్తే అక్కడ ఈయన కొంచెం నిషా అది తీసుకునే స్వభావం ఉన్న మనిషి. అంచేత వేల మంది జనం వచ్చేసారు. అప్పటికి వచ్చేస్తే ఈ పంతులు ఇవాళ హరికథ చెప్తాడా ఏమిటి అని అనుకుంటూ ఉంటే ఆయన నిలబడ్డ తర్వాత అడిగారట, ఇవాళ కథ చెప్తావా చెప్పవా అన్నట్టుగా. మీకు హరికథ కావాలా గిరికథ కావాలా అని అడిగారట ఆయన. ఆహా, గిరికథే కావాలన్నాడు. అప్పుడు ఆయన తక్షణం గిరిజా కళ్యాణం అని పార్వతీ కళ్యాణం కథ చెప్పారు ఆసువుగా. అది ఆనాటి నుంచి చాలామందికి శిష్యులందరికీ ఆ గిరిజా కళ్యాణం స్క్రిప్ట్ ఉపయోగించుకుంటూ జీవితం నడుపుతున్నారు, త్యాగరాజ స్వామి వారి కీర్తనలాగా. అవును. అటువంటి నారాయణ దాస్ గారు ఒకసారి బెంగాల్ వెళ్ళారు. బెంగాల్ వెళ్ళి హరికథలు చెప్తూ ఉండి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర హరికథ చెప్పారు. చెప్పినప్పుడు ఈయన మాట్లాడుకోవడంలో భైరవీ రాగం గురించి ఎక్కువగా మాట్లాడి భైరవీ రాగంలో ఉండేటువంటి సౌసులన్నీ మెలకువలన్నీ చెప్తే రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా ఇంప్రెస్ అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత విజయనగరం వచ్చారు. ఆయన రాజావారు పిలిస్తే వచ్చినప్పుడు పెద్ద సభ ఏర్పాటు చేశారు ఆనంద్ గజపతి గారు. సభ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఏమిటి అని అడిగితే సరే ఆ మంత్రులు ఆ రాజులు అదే ఆ డామినేషన్ అయింది, కానీ ఈ నారాయణ దాస్ కథ ఏమి ఆయన లేదు. నారాయణ దాస్ గారు మూలకు వెళ్ళి కూర్చున్నారు. ఈయన వేదికి దిగి వెళ్ళి తన దగ్గరగా వెళ్ళి, నారాయణ దాస్ మర్చిపోయారా నన్ను అని అడిగారు. అడిగితే మర్చిపోలేదు, మీరు నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్నటువంటి వాళ్ళు, విశ్వకవి, మీ దగ్గరికి నేను ధైర్యం చేసి రావడానికి సిగ్గుపడ్డాను అని చెప్తారు. అంటే వినమ్రత, తర్వాత సాహిత్యం యొక్క విలువలు తెలియడం, గుర్తించడం, ఇలాంటివన్నీ రవీంద్రనాథ్ ఠాకూర్లో చాలా మంచి అంశాలన్నీ ఉన్నాయి. మరి ఎప్పుడైనా భగవంతుడు అనుకూలించి పాఠ్యాంశంగా కనీసం ఉపన్యాసం బుద్ధి పుట్టాలని మనం కోరుకుంటూ
జనగణమన చెప్పు సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ బహుమతి గెలిచిన సందర్భంలో మరి ఆయన ఇచ్చిన ఉపన్యాసంపై ఎంతో ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తిదాయక విషయాలు, చాలామందికి తెలియని విషయాలు తెలియజేశారు. తప్పకుండా మీ యొక్క ఆశ ఏదైతే ఉందో ఆ ఆశయం కార్యరూపంలోకి వచ్చి అందరికీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆ యొక్క ఉపన్యాసం వివరాలు తెలిసి వాటి నుంచి అందరూ స్ఫూర్తి పొంది ఒక చక్కటి భావనతో ముందుకెళ్తారని మనం కోరుకుంటూ కార్యక్రమాన్ని ముగిద్దామండి. ధన్యవాదాలండి. సో ఫ్రెండ్, ఇంతవరకు మీరు వింటే వినాలి జ్ఞానవాణి కార్యక్రమంలో భాగంగా టెక్కలి గవర్నమెంట్ హై స్కూల్కి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పప్పు హనుమంతరావు గారితో కార్యక్రమాన్ని విన్నారు. అంశం రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమాన ఉపన్యాసం. టెక్కలి గవర్నమెంట్ హై